మీద ఆడపిల్ల మీద కదా. నువ్వు దూకు, అసలు ఆడపిల్లవు. చాలా జాగ్రత్త చూసుకోకమ్మా. నాలాంటి వాళ్ళ దగ్గర ప్రాక్టీస్ చేయాలి. దూకు దూకు. దిగింది. ఏంటి ఇక్కడున్నాడు. ఒకనాడు మీకు బర్త్డే కేక్ ఇచ్చినందుకు మా ప్రాణాలు కాపాడారు. థ్యాంక్స్ అండి. పట్టుకుని లాగింది కాపాడడానికి కాదు, నిన్ను ఏంటమ్మా మీరు చేస్తున్న పని? వదులు, నన్ను వదులు బాబు. ఇది నా చేతిలో చావాలి. అప్పుడే నా కొడుకు ఆత్మకి శాంతి. సారథి చనిపోయాడా? చనిపోలేదు. నిన్ను ప్రేమించిన పాపానికి మీ నాన్న పెట్రోల్ పోసి నా కొడుకుని చంపేశాడు. మా నాన్న ఇంత ఘోరం చేశాడని నిజంగా నాకు తెలీదు. నేను ప్రేమించటం లేదని ఎంత చెప్పినా వినకుండా మీ అబ్బాయి నా వెంట పడ్డాడు. ఇందులో నా తప్పేం లేదు. మీరు చేయబట్టి లాగిన వెంటనే మా అమ్మే లాగింది అనుకున్నాను. చంపాలనుకుంటే మా ఇద్దరిని చంపేసేయండి. క్షమించు బాబు. ఇంజనీర్ అవుతాడనుకున్న నా కొడుకు కళ్ళ ముందే కాలి బూడిదయ్యాడన్న బాధలో తొందరపడ్డాను. చూడమ్మా, ఇప్పుడు నువ్వు ప్రేమించిన ఈ బాబుని మీ నాన్న చంపాలనుకుంటున్నాడు. మీరిద్దరూ ఒకటైతే నా కొడుకు బతికినంత ఆనందపడతాను. వెళ్ళండి బాబు, లోపలికి వెళ్ళి దాక్కోండి. వెళ్ళండి. ఇంతమంది ఉన్నారు, అయినా వాడిని పట్టుకోలేకపోయారు. మధు, ఏంటి? మీ నాన్నను కొట్టింది నేనే అని తెలిసి బాధపడుతున్నావా? లేదు, తప్పు చేసిన మా నాన్నని కొట్టి నువ్వు మంచి పనులు చేయటం స్టార్ట్ చేశావు. ఇందులో నీ తప్పేం లేదు. మీ అమ్మాయి మీ ఇంటికి వచ్చేసింది కదా, ఆ సూర్యం మీద పెట్టిన కేసు విత్డ్రా చేసుకోండి. ఎలారా? నిప్పు ముట్టుకున్నాక చెయ్యి కాలాలి కదా. సార్, మీ అమ్మాయి లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేసి యాక్సిడెంట్ చేసింది. సెటిల్ చేశాకే జైలుకి వెళ్ళాడు, ఊరికే వెళ్ళలేదుగా. మీ అమ్మాయి కోసం వాడు 6 నెలలు జీవితాన్ని పాడు చేసుకున్నాడు సార్. ఆ సెంటిమెంటే నా కూతుర్ని మెంటల్ చేసింది. వాడు నాకు చేసింది ఆ ఒక్క అన్యాయం కాదు, అందరూ చూస్తుండగా పబ్లిక్ లో నన్ను కొట్టాడు. 5 నిమిషాల్లో అసెంబ్లీకి వెళ్ళి ఎంపీ కావలసిన నా రాజకీయ భవిష్యత్తుని నాశనం చేశాడు. వాడిని వదిలిపెట్టను. సార్, చిన్నప్పటి నుంచి వాడి గురించి తెలిసిన వాడిగా చెప్తున్నాను. చెయ్యని నేరాన్ని భుజాన్ని వేసుకుని జైలుకి వెళ్ళాడు. ఈసారి నిజంగా నేరం చేసి జైలుకి వెళ్ళాలనుకున్నాడు అనుకోండి, మిమ్మల్ని చంపేస్తాడు. బెదిరిస్తున్నావా? లేదండి, నిజం చెప్తున్నాను. వాడు సింహం లాంటి వాడు, గుహలోనే బతుకుతున్నాడు. గడ్డపెట్టి కొట్టామనుకోండి, జూలు విదిలించి ఊరుకుంటాడు. అదే గడ్డ పలుకెత్తామనుకోండి, పంజా విప్పి ప్రాణం తీస్తాడు. ముందు కాళ్ళు పట్టుకున్నావు, ఇప్పుడు కళ్ళారా చేస్తున్నావు. ఏంట్రా టోన్ మారింది?
వాణ్ణి విడిచిపెట్టకపోతే నీ ఫేటు మారిపోతుంది. ఏంట్రా తెగించి వచ్చావా? నచ్చ చెబుదామని వచ్చా, కానీ తప్పట్ల. ఇప్పుడు హెచ్చరిస్తున్నా, ఆ స్టేషన్ కి నేను సర్కిల్ ఇన్స్పెక్టర్ని. రాత్రికి రాత్రి వాణ్ణి వదిలేస్తా. వదిలేయక ముందే నీ ఉద్యోగం తీయిస్తా. చీప్ పాలిటిక్స్ ఆడుకునేవాడివి, నీకెక్కడుందో ఆ అధికారం? నాకుంది. నమస్తే సార్. యు ఆర్ సస్పెండెడ్. పబ్లిక్ ని నమ్ముకునే కంటే పోలీసులు నమ్ముకోవడం బెటర్ అనిపించావయ్యా. సార్ రమ్మన్నారంట. ఉమ్. సూర్యం జయభూషణ్ రావు కూతుర్ని కిడ్నాప్ చేయలేదు. అందుకు సాక్ష్యం ఆవిడే. ఆవిడ చెప్పినంత మాత్రాన నమ్మాలా సార్? పోనీ మధులతోనే ఆ విషయం క్లారిఫై చేసుకుంటే? అంతేకాదు, మధులతని ప్రేమించాడన్న కోపంతో ఆమె కొడుకు మీద జయభూషణ్ రావు పెట్రోల్ పోసి చంపాడని ఆమె కంప్లైంట్ ఇవ్వబోతోంది. రేపు ఎంపీగా నామినేషన్ వేసేటప్పుడు ఎఫిడవిట్ లో తన మీద ఏ నేరాలు లేవని ఆయన రాసివ్వాలంటే ఈవిడ కేసు పెట్టకూడదు కదా. సూర్యం వదిలేసి మధులతనిచ్చి పెళ్లి చేస్తానంటే కేసు విషయం కూడా మర్చిపోతానంట. సో ఏం చెయ్యాలో ఒక ఐపీఎస్ కి ఒక ఐఏఎస్ చెప్పనక్కర్లేదనుకుంటాను. జయభూషణ్ రావు గారు అమ్మాయిని కిడ్నాప్ చేశానని ఒప్పుకో, నిన్ను బెయిల్ మీద వదిలేస్తాం. ఒప్పుకుంటావా లేదా? ఒప్పుకునే పద్ధతిలో చెప్తే ఒప్పుకుంటాడు. పూటకి టికానా లేని ఫుట్పాత్ గాడివి నీకు ప్రేమెందుకురా? ప్రేమించడానికి అంతస్తుండాలి. ప్రేమ పేరుతో నా కూతుర్ని వల్లో వేసుకుంటావా? నిన్ను చంపేస్తే ఇక ఏ పేదోడు డబ్బున ఆడపిల్లల్ని ప్రేమించాలనుకోడు. జయభూషణ గారు, stop it! నన్ను ఆపద్దు, విని చంపేస్తాను. ఎంత ధైర్యం సార్! పదండి. కిడ్నాప్ జరగలేదు, నేనే ఇష్టపడి వెళ్ళానని మీ అమ్మాయి స్టేట్మెంట్ ఇస్తే మీకే ప్రాబ్లం. మీ చేతిలో చచ్చిపోయిన సారథి తల్లి ప్రస్తుతం కలెక్టర్ చేతిలో ఉంది. రేపు మీరు ఎంపీగా నామినేషన్ వేసేటప్పుడు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కలెక్టర్ ఇవ్వకపోతే మీ రాజకీయ జీవితం మళ్ళీ చీకట్లో పడిపోతుంది. అంటే నేను వాడిని ఏమి చేయలేనా? మీరిప్పుడేమీ చేయలేరు. కలెక్టర్ గారు, సూర్య మీద కేసు విత్డ్రా చేసుకున్నాను. అంతేకాదు, సూర్యం అంగీకరిస్తే స్వాతికి మీకు ఏ ముహూర్తంలో పెళ్లి జరగబోతోందో అదే ముహూర్తానికి నా కూతుర్నిచ్చి పెళ్లి చేస్తాను. హౌస్ సర్జన్ గా నిన్ను చూసి సూర్యం ఎంత ఆనందిస్తాడో. ఇక్కడికి వస్తాడుగా. వస్తాడులే. హలో స్వాతి, నేను సూర్యాన్ని. సూర్యం, థ్యాంక్ గాడ్. అయితే నేను ఇంటికి వచ్చానా? లేదు, మేమే అక్కడికి వస్తున్నాం ఒక స్వీట్ న్యూస్ చెప్పడానికి. ఒక నిమిషం ఉండు, బాబాయ్ మాట్లాడతారు. అమ్మా స్వాతి, ఆ జయభూషణ్ రావు సూర్యానికి మధురతనిచ్చి పెళ్లి చేయడానికి ఒప్పుకున్నాడు. స్వాతి, సతీ, వాడి హాస్పిటల్ నుంచి ప్రాణాలతో బయటపడకూడదు. సూర్యం, అమ్మ స్వాతి, నా యావదాస్తి ఖర్చు పెడతాను. అవసరమైతే అమెరికా నుంచి ఫ్లైట్ లో మందులు తెప్పించండి. నా అల్లుడు బతకాలి, నా అల్లుడు బతకాలి. నో ప్రాబ్లం సార్. 1 hour లో స్పృహలోకి వస్తారు. స్వాతి, కలెక్టర్ గారు, సిఐ గారు రండి, చూపిస్తాను.
పర్వాలేదుగా? పర్వాలేదండి, ప్రాణానికి అపాయం ఏమీ లేదు. ఓ మై గాడ్, సంథింగ్ రాంగ్. ఏమైందమ్మా? బాడీలో ఏదో యాంటీ రియాక్షన్ అవుతుంది.